Welcome to JRTV. Now we can discuss about both horizontal and vertical method of cultivation. మీకు ఈ విధంగా మనం ఈ స్వీట్ పొటాటో నెక్స్ట్ చామదుంప పెండలం కంద నెక్స్ట్ రాడిష్ క్యారెట్ బీట్రూట్ ఈ దుంప జాతి మొక్కలు ఈ విధంగా హారిజాంటల్ అండ్ వెర్టికల్ మీకు 1 టైర్ 2 టైర్ 3 టైర్ 4 టైర్ అప్ టు 10 టైర్స్ వరకు మీకు వెర్టికల్గా నెక్స్ట్ హారిజాంటల్గా చేసే కల్టివేషన్. మీకు ఒక్కొక్క ఇది బకెట్ నుంచి మీకు ఇంచుమించుగా 3 to 8 kgs ఆఫ్ స్వీట్ పొటాటో మనం రిట్రైవ్ చేయొచ్చు ఈ మెథడ్లో. సో అద్భుతంగా మీకు వాటర్ కంటెంట్ లిమిటెడ్గా మనం సప్లిమెంటేషన్ చేసి మనం ఈ విధంగా హారిజాంటల్ పెట్టి మీకు పైన ఒక పిరమిడ్ లాగా మనం ఇది సెల్ఫ్ల కింద ఇది బకెట్స్ 1 by 1 మనం పెడితే అద్భుతంగా మీకు నువ్వా నేనా అంటూ ఈ సిలగడ దుంప భూమి మీద కన్నా మీకు బాగా ఊరి మనకు అద్భుతంగా ఈ విధంగా బ్రాంచెస్ వస్తాయి హెల్దీగా. మీరు అడగొచ్చు ఇక్కడ క్యాస్టర్ సీడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా అని. క్యాస్టర్ సీడ్ ప్లాంట్ విల్ అట్రాక్ట్ ద పెస్ట్ అటాక్స్ మనకి ఈ చిలగడ దుంప మీద ఉన్న పట్టే పెస్ట్ అటాక్స్ని తన వైపుకి మీకు లాక్కునే అద్భుతమైన న్యాచురల్ ఫినామినా ఈ క్యాస్టర్ ప్లాంట్ దాని యొక్క లైఫ్ని మీకు సాక్రిఫైస్ చేసుకుంటుంది. అంటే మీకు టెర్మైట్ అటాక్స్, పెస్ట్ అటాక్స్, నెక్స్ట్ పువ్వు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, నెక్స్ట్ దుంప తొలిచే పురుగు అన్నిటిని మీకు ఈ క్యాస్టర్ సీడ్ ప్లాంట్ అట్రాక్ట్ చేసుకుని మనకి ఈ స్వీట్ పొటాటో ఆర్ ఎనీ పొటాటో మీకు మన దుంప జాతి మొక్కలు ఏదన్నా సరే ఈ విధంగా మీరు హారిజాంటల్ అండ్ వెర్టికల్ రెండు కలిసే ఈ పద్ధతి ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీకు లెస్ స్పేస్ ఆక్యుపైయింగ్ అండ్ మోర్ మీకు కేజెస్ ఆఫ్ ఈల్డ్ మనం రిట్రైవ్ చేయొచ్చు. ఒక్కొక్క బకెట్కి మినిమం 3 kgs నుంచి మ్యాక్సిమం 8 kgs వరకు మనం సిలగడ దుంపలో మనం తీయొచ్చు. ఆ సిలగడ దుంప మనకి ఎన్నో మిల్క్ ప్రొడక్ట్స్లో మీకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ బిస్కెట్స్లో వన్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఏజెంట్ కింద మీకు ఈ దుంప సిలగడ దుంప యొక్క స్టార్చ్ అందులో మిక్స్ చేస్తారు టు ఎక్స్ట్రా యాడెడ్ టేస్ట్ టు ద క్రిస్పీ బిస్కెట్స్. సో మీకు ఈ విధంగా ఈ హారిజాంటల్ అండ్ వెర్టికల్ మీకు సపోజ్ ఒకే బకెట్ మీద మీరు 10 బకెట్లు పెడితే అది వెర్టికల్ కల్టివేషన్. హారిజాంటల్ కల్టివేషన్ అంటే మీకు బెర్త్ బై బెర్త్ మన ట్రైన్లో మీకు 3 బెర్తలు ఉంటాయి. ఆ విధంగా పైకి మీరు నెంబర్ ఆఫ్ ఇది గ్రో బ్యాగ్స్ పెట్టుకుని స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే అది హారిజాంటల్ కల్టివేషన్, హారిజాంటల్ టైప్ ఆఫ్ కల్టివేషన్. సో దీనికి సఫిషియంట్ మీకు సఫిషియంట్ స్ట్రెంగ్త్ ఇచ్చాం. మీకు ఈ విధంగా బకెట్ మీద బకెట్ మేము పెట్టి మనకి ఇది టెర్రస్ పాడవకుండా మీకు అద్భుతంగా మీకు కల్టివేషన్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో బాగా మీకు ఊరి మనకి అత్యధిక దిగుబడులు వస్తాయి. ఇందులో మేము ఈ మన అరటి యొక్క కాండం మీకు హైలీ ఫైబ్రస్ అండ్ హైలీ పొరాసిటీ అండ్ హైలీ ఎయిర్ స్పేసెస్ బాగా మెండుగా ఉంటాయి. ఇట్ విల్ అబ్సార్బ్ మోర్ ఆఫ్ వాటర్ బై పోరింగ్ విత్ ద మగ్. మనం పోర్ చేసినప్పుడు అది బాగా ప్రిజర్వేషన్ చేసుకుని సస్టైన్డ్ రిలీజ్ మీకు మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ని మీకు డిపో థెరపీ లాగా మీకు అందించే అద్భుతమైన టెక్నాలజీ ఈ హారిజాంటల్ టైప్ ఆఫ్ కల్టివేషన్లో మీకు అద్భుతంగా మీకు ప్లాంట్స్ ఎటువంటి రుగ్మతలు అంటే పెస్ట్ అటాక్స్ కానీ, టెర్మైట్ అటాక్స్ కానీ, నెక్స్ట్ ఫ్లవర్స్ రాలిపోవటం కానీ, లేదా మీకు నెక్రోసిస్ అవటం కానీ, లేదా స్టెమ్ నెక్రోసిస్, గ్యాంగ్రీన్ లాంటి ఇవి మీకు
దరిదాపుల్లో రావు. అన్నీ మీకు పెంటాఫోలియేట్, హెప్టాఫోలియేట్, ఆక్టాఫోలియేట్ లీవ్స్ మంచి సుస్పష్టంగా కనిపిస్తాయి. మనకి అత్యధిక దుంపజాతి మొక్కలు మనం టెర్రస్ మీద బాగా ఈల్డ్ మనం రిట్రైవ్ చేయొచ్చు. కేజీల కొద్దీ, టన్నుల కొద్దీ మీకు 1000 స్క్వేర్ ఫీట్లో టన్ను ఈజీగా మనం దుంపజాతి మొక్కలు హ్యాపీగా మనం టెర్రస్ మీద కల్టివేషన్ చేయొచ్చు. సో ఈ క్యాస్టర్ సీడ్ ప్లాంట్ ఈ మనకి ఎడిబుల్గా ఉపయోగపడే ఫ్రూటింగ్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేదా మీకు దుంపజాతి మొక్కలు కానీ వాటి మీద పట్టే పురుగుల్ని తన వైపు మీకు అట్రాక్ట్ చేసుకుని సాక్రిఫైస్ చేసే అద్భుతమైన మీకు కల్పవృక్షం అంటారు. ఏమీ లేని చోట ఆముదం మొక్క మహావృక్షం అని మనం అనాదిగా సామెత మనం వింటున్నాం. సో అది మిగతా మొక్కలకి పట్టే చీడని అది అట్రాక్ట్ చేసుకుని ఒక మ్యాగ్నెట్ మన ఐరన్ని, రస్ట్ అంటే ఇక్కడ పెస్ట్, రెస్ట్ ఈజ్ మనం కొరిలేట్ విత్ పెస్ట్. ఇది టెర్మైట్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, అన్నిటిని తన వైపు అట్రాక్ట్ చేసుకుని మనకి పంట దిగుబడులు తగ్గకుండా గణనీయంగా మనకి అందించే అద్భుతమైన మీకు హారతి కర్పూరం కింద ఈ ఆముదం మొక్క ఎంతో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వెర్టికల్ అండ్ హారిజాంటల్ కల్టివేషన్ రెండు కలిసిన టెక్నాలజీ ఇది. మీరు అడగచ్చు మరి బకెట్లు పెట్టారు కదా అని. ఎందుకంటే ఇది నెమ్మదిగా మేము ప్లాంట్ యొక్క ప్రొడక్ట్స్లోకి మేము వేజెస్ మేము మార్చేస్తాం. ఎందుకంటే ఇది సఫిషియంట్ స్ట్రెంగ్త్ మీకు ప్లాస్టిక్లో మీకు ఉంటుంది. వెర్టికల్ మెథడ్ అండ్ హారిజాంటల్ మెథడ్లో మనకి సఫిషియంట్ స్ట్రెంగ్త్ ఉండి మీకు ఎటువంటి మనం ప్రతి ఇంచుకి మొక్క పెరిగే విధంగా మనం అద్భుతంగా చేసే టెక్నాలజీ ఈ హారిజాంటల్ అండ్ వెర్టికల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. వెర్టికల్ మెథడ్, హారిజాంటల్ మెథడ్ అండ్ స్పైరల్ అండ్ ఎస్కులేటింగ్ మెథడ్ అండ్ మీకు ఇది సర్క్యులేటివ్ మెథడ్. సర్క్యులేటివ్ అంటే మీకు రౌండ్గా కూడా మీకు మన వీల్ చైర్ మన జెయింట్ వీల్ స్టైల్లో కూడా మనం మొక్కల్ని అద్భుతంగా పెంచవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోస్లో మేము జెయింట్ వీల్ కల్టివేషన్ అని మీకు చూపిస్తాం. నెక్స్ట్ స్వింగ్ కల్టివేషన్ మీకు ప్లాస్టిక్ మస్కిటో నెట్ మీద మనం మెన్యూర్ వేసి 2 పిల్లర్స్ మధ్య కట్టి అందులో మెన్యూర్లో మీకు ఏది కొత్తిమీర వేయచ్చు. నెక్స్ట్ పన్నీర్, మీకు ఇది పాలకూర, నెక్స్ట్ తోటకూర, గోంగూర, ఈ డైలీ కన్జ్యూమబుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీకు స్వింగ్ మెథడ్లో కూడా మనం పండించవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు అది ఏ విధంగా చేస్తామో మీకు చూపిస్తాం. సో ఈ హారిజాంటల్ అండ్ వెర్టికల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ రెండు ఉండే ఈ అద్భుతమైన టెక్నాలజీ మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు టెర్రస్లో ఎవరికైతే మీకు వేకెంట్గా ఉండి వేస్ట్గా మీకు ఈ టెర్రస్ డ్యూ టు అబ్నార్మల్ హీట్కి లోనున్న స్టీల్ బాగా ఎక్స్పాండ్ అయ్యి మీకు ఈ టెర్రస్ పగుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మినిమైజ్ చేయడానికి మేము మార్కెట్లో టెర్రస్ కల్టివేషన్ ఇంట్రడ్యూస్ చేసాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. నెక్స్ట్ టెర్రస్ కింద ఉన్న రూమ్స్ అన్నీ మీకు ఉదక మండలాన్ని, ఊటీలో ఎంత చల్లదనం, నెక్స్ట్ కొడైకెనాల్లో ఎంత చల్లని అది గాలి వీస్తుందో ఆ విధంగా మీకు ఏసీ అవసరం లేకుండా మీకు టెర్రస్ మీద బాగా మేము కల్టివేషన్ చేసే టెక్నాలజీ మా దగ్గర ఇజ్రాయిల్ టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మీకు ఎవరన్నా ఈ ఓపెన్ టెర్రస్ ఉంటే అద్భుతంగా టన్నుల కొద్దీ మీకు ఫ్రూటింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ ఈ దుంపజాతి మొక్కలు, నెక్స్ట్ స్పైసెస్ అన్నీ మీకు ఏ విధంగా కల్టివేషన్ చేయాలో మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ద బిలో స్క్రోలింగ్ నెంబర్ అండ్ వి విల్ ఇంట్రడ్యూస్ అర్బన్ ఫారెస్ట్లు కూడా మీకు కాంక్రీట్ జంగిల్ మీద విదిన్ 6 monthsలో మేము తయారు చేసి మీకు ఆర్నితో ఫ్యామిలీ మీకు సుదూర ప్రాంతాల నుంచి పక్షులు మీ ఇది బిల్డింగ్ మీదకి వచ్చి అక్కడ నివాసం ఉండేలా కూడా మేము చేస్తాం. 6 months ఓన్లీ, 6 months to 1 yearలో మీకు అద్భుతమైన
అర్బన్ ఫారెస్ట్ని కాంక్రీట్ జంగిల్ మీదకే మేము తీసుకొచ్చి మీకు అద్భుతంగా తయారు చేసి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.